హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపరేషన్ లో జీకే ఇంపార్టెంట్ జీకే అనేది ఎస్ఎస్సికి కదా అన్ని ఎగ్జామ్స్ కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎస్ఎస్సి కానీ జీకే రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా జీకే అడిగే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ వీడియోలో జీకే పార్ట్ 4 చూద్దాం. ఇంపార్టెంట్ జీకే పార్ట్ 4. సో ఈ వీడియోలో చిన్న కొత్తగా ఏం చేస్తున్నానంటే సో క్వశ్చన్ అనేది మీకు స్టార్టింగ్ స్లైడ్ లో చూపిస్తాను. సో ఈ క్వశ్చన్ చూపించిన తర్వాత ఒక 5 seconds గ్యాప్ ఇస్తాను. సో ఆన్సర్ అనేది మీరు ఆలోచించండి. సో మీకు గుర్తొచ్చినట్లయితే ఆన్సర్ అనేది మైండ్ లో ఉంటుంది కదా. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది చూపిస్తాను. సో ఈ మెథడ్ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో ఎస్ అని, సో లేదా నో అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ఇలా చేయాలా, సో ఇలా ఓల్డ్ మెథడ్ లో చేయాలా అనేది ఆలోచిద్దాం. ఓకే, సో ఇప్పుడు జీకే పార్ట్ 4 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. సో కామెంట్ అనేది మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేయడానికి ఉంటుంది. సో ఓల్డ్ మెథడ్ న్యూ మెథడ్ అనేది. ఓకే, రేడియో యాక్టివిటీ వాజ్ డిస్కవర్డ్ బై. సో రేడియో యాక్టివిటీ అనేది ఎవరు డిస్కవర్ చేశారు? సో క్వశ్చన్ అనేది ఆన్సర్ ఆలోచించండి. ఒక 5 seconds గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ స్లైడ్ అనేది పెడతా ఉంటాను. సో రేడియో యాక్టివిటీ అనేది రేడియో యాక్టివిటీ దీని మీద ఫిజిక్స్ లో మేడం క్యూరీ అనే ఆమె 2 times నోబెల్ ప్రైజ్ అనేది విన్ అయ్యారు. సో ఆమె అయితే దీన్ని డిస్కవర్ చేయలేదు, బట్ ఆ వార్డింగ్ అనేది స్టార్టింగ్ అయితే మేడం క్యూరీ అనేది ఇష్యూ చేశారు. సో రేడియో యాక్టివిటీ అనేది ఎవరు డిస్కవర్ చేశారంటే హెన్రీ బిక్యూరియల్. ఓకే, సో హెన్రీ బిక్యూరియల్ అనే ఆయన రేడియో యాక్టివిటీ అనేది డిస్కవర్ చేశారు. ఓకే, సో ఈ టైప్ లో చేస్తాను. సో ఈ మెథడ్ మీకు నచ్చినట్లయితే లైక్ ఎస్ కామెంట్ చేయండి కింద ఎస్ అని, లేదా నో అని కామెంట్ చేయండి. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? సో ఏ కంట్రీని ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని పిలుస్తాం? ఓకే, సో విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? సో ఆన్సర్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఓకే, సో విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే థాయిలాండ్ అనమాట. ఓకే, సో థాయిలాండ్ ఈజ్ ద ఆన్సర్. థాయిలాండ్ ని ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, ద ఈస్టర్న్ మోస్ట్ పీక్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయ పర్వతాల్లో ఈస్ట్ లో ఉన్న దాంట్లో బాగా ఎత్తైన పర్వతం ఏది? ఓకే, సో ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ద ఈస్టర్న్ మోస్ట్ పీక్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, ద ఆన్సర్ ఈస్ నంచ బర్వా. ఓకే, ద ఈస్టర్న్ మోస్ట్ పీక్ ఆఫ్ హిమాలయాస్ ఈస్ నంచ బర్వా. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? సో నీకు స్టాటిక్ జీకే ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, అవి కూడా చూడండి. సో అన్ని ఇక్కడ కవర్ చేయలేము కదా, చాలా వరకు వీడియోస్ అనేవి ఫాదర్ ఆఫ్ ఇలా ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేలో నేషనల్ పార్క్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నా. ఆ వీడియోస్ కూడా ఎవరినో చూడడం వాళ్ళంటే చూడండి. బ్లాగ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాను, ఇంపార్టెంట్ వీడియోస్ కలెక్షన్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అని, అది కూడా చూడండి. ఓకే, సో హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఎవరంటే ఆడమ్ స్మిత్. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? సో ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? సో ఈ బిట్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చిన బిట్స్ అన్ని కలెక్షన్ మాత్రమే. సో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరంటే అరిస్టాటిల్. ఓకే, సో అరిస్టాటిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. సో ఈ మెథడ్ అనేది మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ చేయండి. సో ఇలా కంటిన్యూ చేస్తాను, లేదా మనం ఓల్డ్ మెథడ్ లో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ అనేది పెట్టి ఒక 5 seconds to 3 seconds గ్యాప్ ఇచ్చి ఆన్సర్ అనేది చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో మళ్ళీ. సో ఆ పద్ధతి నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లేదా ఓల్డ్ మెథడ్ లో వెళ్ళిపోతాం. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సో నెక్స్ట్ చూద్దాం. అటామిక్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై. అటామిక్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే డెల్టాన్. సో ఓకే, అటామిక్ థియరీ అనేది డెల్టాన్ అని ఆయన ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్, అన్పాలిష్డ్ రైస్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విచ్ విటమిన్? అన్పాలిష్డ్ రైస్ అనేది విచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ అంటే థయామిన్. సో థయామిన్ అనేది ఏ సైంటిఫిక్ విటమిన్ ఏమంటే విటమిన్ B1. విటమిన్ B1 యొక్క సైంటిఫిక్ నేమ్ థయామిన్. ఓకే, సో అన్పాలిష్డ్ రైస్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విచ్ విటమిన్? థయామిన్. నెక్స్ట్, కంబన్షన్ ఆఫ్ ఏ క్యాండిల్ ఈజ్ ఏ. సో కంబన్షన్ ఆఫ్ ఏ క్యాండిల్ అనేది ఏ చర్య అంటే ఎక్సోథర్మిక్. సో ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణమోచక చర్య తెలుగు మీడియం వాళ్ళకి ఉంటుంది. సో కంబన్షన్ ఆఫ్ ఎ క్యాండిల్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట కంబన్షన్ ఆఫ్ ఎ క్యాండిల్ అనేది. అసలు ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ ఏంటంటే బ్రీఫ్ గా చూద్దాం, మనకు అంత డీప్ గా అవసరం లేదు. సో ఎండోథర్మిక్ అంటే ఏ ప్రాసెస్ ఆర్ రియాక్షన్ ఇన్ విచ్ ద సిస్టమ్ అబ్జార్బ్స్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఓకే, సో ప్రాసెస్ ఆర్ రియాక్షన్ విచ్ ద సిస్టమ్ అబ్జార్బ్స్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్. సో చుట్టుపక్కల ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుని హీట్ రూపంలో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మెల్టింగ్ ఐస్, ఫోటోసింథసిస్. సో కిరణజన్య సంయోజక క్రియ అంటారు తెలుగు మీడియం కోసం. ఫోటోసింథసిస్, ఇవాపరేషన్, కుకింగ్ ఆఫ్ ఎన్ ఎగ్, స్ప్లిట్టింగ్ ఏ గ్యాస్ మాలిక్యూల్. సో ఇవన్నీ కూడా ఎండోథర్మిక్ కి ఎగ్జాంపుల్స్.
సో నెక్స్ట్ ఎక్సోథర్మిక్ చూద్దాం. సో ఎక్సోథర్మిక్ అంటే ప్రాసెస్ ఆర్ ఎ రియాక్షన్ దట్ రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ ద సిస్టమ్ యూజువల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో హీట్ రూపంలో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్ప్లోజన్స్, మేకింగ్ ఐస్, రస్టింగ్ ఐరన్, కాన్సన్ట్రేట్ సెటిలింగ్, కెమికల్ బాండ్స్. సో ఇవన్నీ కూడా ఎక్సోథర్మిక్ కి ఎగ్జాంపుల్స్. మనకు అంత డీప్ గా అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రం చెప్పాను. ఓకే, సో ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్ అనేది. సో నెక్స్ట్ నర్మదా రివర్స్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా. సో వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు అని అంటూ ఉంటాం కదా. సో రెండింటికి మధ్యలో ఫ్లో అయ్యే రివర్ నేమ్ ఏంటంటే నర్మదా రివర్. ఓకే, సో వింధ్య అండ్ సాత్పురా మధ్యలో ప్రవహించే రివర్ పేరు నర్మదా రివర్. సో నెక్స్ట్ విటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అబ్జార్బిక్ యాసిడ్. సో విటమిన్ సి అనేది అబ్జార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో సైంటిఫిక్ నేమ్ అని విటమిన్ సి అబ్జార్బిక్ యాసిడ్. సో చాలా మంది కామెంట్ చేశారు విటమిన్స్ గురించి వీడియో చేయమని. సో ఈ వీడియోలో నాకు తెలిసి చాలా వరకు విటమిన్స్ మీద మీకు కవర్స్ అవుతాయి. సో ఈ వీడియోని చూడండి. సో విటమిన్స్ మీద చాలా బిట్స్ మీద మీకు కవర్ అవుతాయి. ఓకే, విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి రెటినాల్ అంటాం. ఓకే, సో విటమిన్ ఏ రెటినాల్. అలాగే విటమిన్ బి1 వచ్చి థయామిన్. ఓకే, విటమిన్ బి1 థయామిన్. నెక్స్ట్ సిటిలోమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎర్త్వార్మ్స్. సో సెలిటెలం అనేది ఉంటుంది. సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఎర్త్వార్మ్స్ లో దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఎర్త్వార్మ్స్. నెక్స్ట్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. సో విటమిన్ ఏ లోపించడం వల్ల బాడీలో మనకి నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది అనమాట. రే చీకటి అంటాం. సో ఐస్ కి విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్ ఫ్యూజ్ వైర్. సో ఇంట్లో కరెంట్ కి ఫ్యూజ్ అనేది ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు ఫ్యూజ్ కొట్టేస్తూ ఉంటుంది. సో కరెంట్ అనేది పోతుంది. సో ఈ ఫ్యూజ్ లో వాడే వైర్ అనేది ఇది ఏం కాంబినేషన్ అంటే ఎలై ఆఫ్ టిన్ అండ్ లెడ్. ఓకే, ఎలై ఆఫ్ టిన్ అండ్ లెడ్. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో హైడ్రోజన్ బాంబ్ అనేది ఏ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. నెక్స్ట్ ద pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 7. ఓకే, ద pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 7. సో వాటర్ కి pH వాల్యూ ఎంత ఉంటుందంటే 7 ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్. సో ఇంప్యూర్ గా ఉన్న వాటర్ ని ప్యూరిటీ చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారంటే డిస్టిలేషన్ అంటాం. ఓకే, డిస్టిలేషన్. నెక్స్ట్ గోబర్ గ్యాస్ కంటైన్స్ ఓన్లీ మిథేన్. సో గోబర్ గ్యాస్ లో ఏముంటుందంటే మిథేన్ ఉంటుంది. ఓకే, సో మిథేన్. హూ వాజ్ డిస్కవర్ ద న్యూట్రాన్. న్యూట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారంటే చాడ్విక్. ఓకే, న్యూట్రాన్ ని చాడ్విక్ అని ఆయన ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ అమీర్ ఖుష్రుడు ఈజ్ కాల్ ద ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో ప్యారెట్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామంటే అమీర్ ఖుష్రుడు. నెక్స్ట్ హూ అపాయింట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో సుప్రీం కోర్ట్ జడ్జ్ అని ఆయన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఓకే, సుప్రీం కోర్ట్ జడ్జ్ ని ప్రెసిడెంట్ అని ఆయన అపాయింట్ చేస్తారు. హైయెస్ట్ ప్లేట్ ఇన్ ఇండియా. సో పీఠభూమి ఏది పెద్ద హైయెస్ట్ పీఠభూమి అంటే లడాక్ పీఠభూమి. ఓకే, లడాక్ ప్లేట్. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్. సిట్రిక్ యాసిడ్ అనేది ఎందులో ఉంటుందంటే లెమన్ లో ఉంటుంది. ఓకే, సో నిమ్మ సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఈస్ డిటర్మైన్డ్ బై లాక్టోమీటర్. సో మిల్క్ యొక్క ప్యూరిటీని దేన్ని ఉపయోగించి కొలుస్తారంటే లాక్టోమీటర్. ఓకే, మిల్క్ యొక్క ప్యూరిటీ లాక్టోమీటర్. నెక్స్ట్ N20 కాదు N20 2 అనేది ఇక్కడ ఉంటుంది. N2O అనేది దేనికి యూజ్ చేస్తారంటే అనస్థీషియా కింద యూజ్ చేస్తారన్నమాట. సో ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్స్ కి అనస్థీషియా అనేది ఇస్తూ ఉంటారు కదా. సో N2O అనేది అనస్థీషియాలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ వాస్. సో రామకృష్ణ మిషన్ అనేది ఎవరు ఫౌండ్ చేశారంటే వివేకానంద. సో వివేకానంద యొక్క గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస. సో రామకృష్ణ మిషన్ అనేది ఫౌండ్ చేసింది ఎవరంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ హూ డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా. సో ఇండియాకి సముద్ర మార్గాన్ని ఎవరు కనిపెట్టారంటే వాస్కో డి గామా. ఓకే, సో వాస్కో డి గామా ఇస్ ద డిస్కవర్ ద సీ రూట్ టు ద ఇండియా. నెక్స్ట్ ద వన్ దట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సాలిడ్. సో సాలిడ్ లో గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే గ్రాఫైట్. ఓకే, సాలిడ్ లో గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వచ్చి గ్రాఫైట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. సో ఇండియాకు ఫస్ట్ ప్రయోగించిన శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట. ఏ ఇయర్ లో ప్రయోగించారంటే 1975. ఓకే, సో ఇయర్ అండ్ శాటిలైట్ కూడా ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్ ప్రయోగించిన శాటిలైట్ నేమ్ వచ్చి ఆర్యభట్ట. ఇయర్ వచ్చి 1975. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఆ నాగరికతకు చెందిన వాళ్ళు ఏ దేవుడిని పూజించేవారంటే పశుపతి. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు పశుపతి అనే దేవుడిని పూజించేవారు. నెక్స్ట్ విచ్ విటమిన్ ప్రివెంట్స్ స్కర్వీ. సో స్కర్వీని ప్రివెంట్ చేయాలంటే ఏ విటమిన్ హెల్ప్ఫుల్ అవుతుందంటే విటమిన్ సి. ఓకే, సో విటమిన్ సి స్కర్వీ.
నెక్స్ట్ విచ్ ఈస్ ద పిగ్మెంట్ గివింగ్ ఎల్లో కలర్ టు ద మిల్క్. సో మిల్క్ కి ఎల్లో కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఏంటంటే కెరోటిన్. ఓకే, సో కెరోటిన్. నెక్స్ట్ విచ్ విటమిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలిసా టెస్ట్. సో ఎలిసా టెస్ట్ అంటాం. సో ఎలిసా టెస్ట్ దేనికి రిలేటెడ్ అంటే ఎయిడ్స్ కి రిలేటెడ్. సో ఎయిడ్స్ టెస్ట్ కి ఈ ఎలిసా అనేది యూజ్ అవుతుంది. సో ఎలిసా టెస్ట్ లో ఏ విటమిన్ యూజ్ అవుతుందంటే విటమిన్ B7. సో విటమిన్ B7 బయోటిన్. ఓకే, విటమిన్ B7 బయోటిన్. నెక్స్ట్ విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్ ఏ విటమిన్ హెల్ప్ఫుల్ అవుతుందంటే విటమిన్ K. ఓకే, బ్లడ్ క్లాటింగ్ కి విటమిన్ K అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ADEK. ఓకే, ADEK ఈ 4 విటమిన్స్ ని కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటాం. ఓకే, ADEK ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ అని చూద్దాం ఒకసారి. విటమిన్ A రెటినాల్. ఓకే, సో విటమిన్ A రెటినాల్. విటమిన్ D క్యాల్సిఫెరాల్. ఓకే, సో విటమిన్ D ని క్యాల్సిఫెరాల్ అంటాం. నెక్స్ట్ విటమిన్ E టోకోఫెరాల్. ఓకే, విటమిన్ E టోకోఫెరాల్. విటమిన్ K పాలిక్వినైన్. ఓకే, సో విటమిన్ K పాలిక్వినైన్. సో ఈ 4 విటమిన్స్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే B and C. ఓకే, సో B and C అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అలాగే ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్ కానీ. నెక్స్ట్ మీకు వీడియో లాస్ట్ లో ఒక ప్రీవియస్ వీడియోస్ నుండి కానీ ఈ వీడియో నుండి కానీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. సో మీరు ఫాలో అవుతున్నారో లేదా రెగ్యులర్ గా మీకు ఎంతవరకు గుర్తుందా అన్న దాని మీద హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో మీరు వీడియో అనేది ఫాలో అవుతున్నారు లేదా, ఎంతవరకు గుర్తుంటున్నాయి, మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది. సో వీడియో లాస్ట్ లో ప్రతి వీడియోలో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ కి అందరూ కూడా కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే, సో ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే డాష్ ఈజ్ కాల్డ్ ద మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ. ఓకే, డాష్ ఈజ్ కాల్డ్ ద మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ. క్వశ్చన్ అనేది SSC MTS పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 పార్ట్ 3 లో ఏదో అప్లోడ్ చేశాను, సరిగ్గా గుర్తులేదు నాకు. సో మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, సో డాష్ ఈజ్ కాల్డ్ ద మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.